తుని గారిని అడగాల్సిన క్వెషన్స్ మా మీడియా నుంచి అడిగేస్తే ఆ తర్వాత ఆయన ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తారు. సో ఎస్ మనం స్టార్ట్ చేసేద్దాం. మన తర్వాత మిగతా టీం మెంబర్స్ని అడగొచ్చు. సో యా హాయ్ అండి Hi, sir. Yeah, working. విజయ్ గారు. Hi, sir. Yeah, working. హాయ్ సార్. Hi. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ తెలుగు సినిమాలని? Sorry, sir. తెలుగు రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంతకాలం? హౌ యూ మేనేజ్ సార్ వితౌట్? Somehow I'm struggling a lot, sir. You see how I'm shivering now. Because of the support of, see, they are not, they are supporting me. Basha Shri Garu is with me, and director knows Telugu. So I wanted to support a good script. Really doesn't have a language, Yes. Andy. Oh. Cinema and music, I don't think that's why it's called universal language. Bahubali akkada daka endukellindi Telugu cinema, right? So that's not really a way to separate us or anything. I think any language will bring people together. సినిమా అనేది అది ఎలా చెప్తున్నాం బట్టి ఉంటుంది, అది ఏ లాంగ్వేజ్ బట్టి అని కాదు. అండ్ వెన్ యూ హ్యావ్ గ్రేట్ సపోర్ట్ విత్ అదర్ రైటర్స్, ఐ థింక్ ఆ ప్రాసెస్ బిగినింగ్ నుంచే ఉంటుంది. సో దే వర్ వెరీ క్లియర్. సినిమా ఓపెనింగ్ ఇక్కడే జరిగింది అండ్ దే వర్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఇట్స్ గోయింగ్ టు బి తెలుగు అండ్ తమిళ్. హాఫ్ ద టైం మనం ఒక లాంగ్వేజ్లో తీసి ఊరికే డబ్బింగ్ చెప్పించేస్తున్నాం. అలా కాకుండా హీ వాజ్ వెరీ క్లియర్ that this is going to be a Telugu and Tamil, so I am sure the sensibilities are there. But this movie, konni ఇది తమిళ్ సెంటిమెంట్, మలయాళం సెంటిమెంట్ అంటాం కదా, అలా లేదు. దిస్ ఇస్ లైక్ ఎ యూనివర్సల్ సెంటిమెంట్. తమిళ్లో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలనుంది, ఎందుకంటే తెలుగు ரொம்ப நல்லா பேசுவாங்க. நான் தமிழ்ல, நான் பிறந்தது வளர்ந்ததுலாம் தமிழ்நாடுல, மெட்ராஸ்ல. సో எனக்கு తమిళ్ పేస వரும். ఎలా ఉందండి చెన్నై వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడం, తమిళ్ ఇండస్ట్రీలో తమిళ డైలాగులు చెప్తూ? ఎందుకంటే అక్కడ నుంచి చాలా మందిని మనం తీసుకొచ్చాం, వాళ్ళని యాక్ట్రెస్ చేసాం. నాకు చాలా గర్వంగా ఉంటుందండి. బికాజ్ నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను, మన తెలుగు వాళ్ళే ఎక్కడికి వెళ్ళట్లేదు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళందరినీ మనం యూనో ఆరతలు ఇచ్చి పూలదండలేసి తీసుకొస్తాం, మనల్ని మటుకు అడుగు కూడా పెట్టినారు ఎక్కడ అని. అలాంటిది నేను మలయాళంలో చేయడం, నాకు తమిళ్లో చేయడం, హిందీలో చేయడం. I want to do more languages because as an artist I don't want to be limited to one language. So nanu Telugu actress, Indian actress ante I'm a world actor antanu. Thank you. Yes, sir. The question మంచి లక్ష్మి గారు, ఇది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దీనిలో డైరెక్టర్ డీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం it is almost a burning topic in the society. True. Where the youth are getting driven by their emotions and committing this kind of things in life, which are at times becoming bizarre in lives and spoiling the family systems also. ఇలాంటి దాన్ని ఇందులో మీరు యాక్ట్ చేస్తున్న అప్పుడు అసలు ఈ సినిమా ఇప్పుడున్న సోషల్ కండిషన్స్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని మీ జడ్జ్మెంట్? బికాస్ you have seen a greater deal of world and things. It's a very good question, Andy. I wish we had a solidified answer. ఇంతకు ముందు lack of a better example, బావిలో ఉన్న కప్పల్లాగా ఉండేటోళ్ళం. మన భావే మన లోకం, వాట్ ఎవర్ దట్ వాజ్. ఇప్పుడు ఆ బావి ఇస్ గాన్. ఇట్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ద వరల్డ్ ఇస్ బికమ్ ఆ బావి. సో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చకపోయిందో, ఇది మనకి రైటా తప్ప అని తెలియంది కూడా చేసేస్తున్నాం మనం. I think that's why movies like Buki are so important, because అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనం చేసేది కరెక్టా కాదా అని. ఇప్పుడే అజయ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని వెళ్ళి కలిసినప్పుడు టు హ్యావ్ ఎ రిలేషన్షిప్, మన పేరెంట్స్ అయితే అసలు రిలేషన్షిప్పే వద్దు అంటారు. అప్పటికి ఇప్పటికీ మనకి వీ గ్రోన్ టు సే ఎస్, హ్యావ్ ఎ రిలేషన్షిప్, బట్ హౌ డు వీ హ్యాండిల్ దీస్ రిలేషన్షిప్స్? It's an ongoing question. Social media has really corrupted our minds and our thoughts. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే తను ఏం షర్ట్ వేసుకున్నాడు, చెమటలు పడుతుంది. ఓసారి మస్తీ చేద్దామా?
what they mean is, do they mean what they say, or are they just saying something to get something out of it? It's a challenge, but hopefully Ganesh garu, నేను సినిమా చూడలేదు ఫుల్గా, hopefully Ganesh garu, they're very rooted in their sentiments and traditions, Vijay garu gani, Ganesh garu gani. So I'm sure in a very new agey kind of a way they've given you the proper answers through this film. లక్ష్మి గారు, Fantastic. విజయ్ గారు, హాయ్ అండి. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఇప్పుడు ఒక టైటిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది సెన్సార్ బోర్డు నుంచి Okay, sir. సంథింగ్. Okay. అండ్ మీకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ టైంలోనే ఆడియన్స్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది, టైటిల్ చేంజ్ చేశారు. సో ఆ టైంలో ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? ఇదేనా టైటిల్ చేంజ్ చేశారు కదా? Yeah. So that's the initially I had a name called Pookie. Now I have changed it as Bookie. They told me some reason for that, and I have changed it according. I don't want to hurt anybody's feeling and state sentiment, so I have changed it to Bookie. ఓకే, ఇప్పుడు మీరు 100 దేవుళ్ళు అనే సినిమా Yeah, చెప్పారు శశి yeah, గారితో, yeah. అంటే బిచ్చగాడు కాంబినేషన్ కదా. Yeah. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తమిళ్తో పాటు, ఎస్పెషల్లీ తెలుగులో Yes. అదొక బ్లాక్ బస్టర్ హిట్ కదా. సో Definitely. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ It has అయ్యేటట్టే come out, ప్లాన్ it చేశారు has come out ఎమోషన్స్. really well. I am going to start promoting this since I was doing editing and music direction for the movie, and I was acting in some other movie, and I was releasing one movie. So parallelly, I was handling 3-4 departments for the past 5 months. So because of that, I couldn't promote this movie well. So the last minute, we are in a hurry, we are trying to reach public. So from the next movie, I'm going to start the promotion as advised by Suresh Garu and Praveen Garu from Suresh Productions. We are going to start the promotions from the puja itself. So All the like that, I'm the April May release Vanda Devulu will be promoted from next week itself. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. లక్ష్మి గారు, విజయ్ గారు, లక్ష్మి గారు, సార్ లక్ష్మి గారు, అండి, లక్ష్మి గారు, హాయ్ హాయ్ అండి, అండి, హాయ్ అండి, గుడ్ టు సీ యూ అండి. థ్యాంక్ యూ. మేడం, మీరు ఒక డాటర్గా, ఒక ఆర్టిస్ట్గా, అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి డాటర్ తర్వాత ఇమీడియట్గా ఆర్టిస్ట్ వస్తుంది. ఆర్టిస్ట్గా యూ హ్యావ్ బీన్ ఏ వైఫ్, యూ హ్యావ్ బీన్ ఏ మదర్, అండ్ అబౌవ్ ఆల్ దీస్ యూ హ్యావ్ బీన్ ఏ ఇండిపెండెంట్ విమెన్కి రిప్రజెంటేషన్ మీరు. థ్యాంక్ యూ. ఓవర్ ది ఇయర్స్ అసలు అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ రిలేషన్షిప్స్ని చూసే విధానం వేరుగా ఉంటుందా? అంటే కొన్ని ఒపీనియన్స్ యాజ్ వి గ్రో మారిపోతాయి కదా, అది మీ విషయంలో అలా జరుగుతుందా? లేదంటే వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దీస్ మోడర్న్ రిలేషన్షిప్స్? మీరు అన్నట్టు ఇందాక డ్రాస్టిక్ డ్రిఫ్ట్ వచ్చేసింది కదా రిలేషన్షిప్స్, హౌ వి హ్యాండిల్ అని, లేకపోతే హౌ వి సీ అని. I'm really surprised to see your answers, ma'am. You are sounding like a Mataji, ma'am. Really. See what a sensible answers she's giving. You should make her talk more and more and more. Ma'am, unfortunately, I'm going to miss this conversation. My flight is going to leave me. Yes, ma'am. So please continue your speech, and this conversation and the questions you're going to throw through to ma'am will definitely give you more answers, which will become so much useful for the youth generations, ma'am. Now, I am not talking for the publicity for the event, ma'am. Your answers are very sensible. I'm going to watch all your answers in the YouTube on the way. Please continue speaking something, ma'am. Thank you. విజయాంటని గారు, Thank you. Yes, sir. Because she's the Mataji, sir. విజయ్ గారు, Yeah. అంటే వన్ వీక్ ఇక్కడ డిలే లేట్ గా రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగులో, Yes, sir. రీజన్ ఏంటి దానికి? Because we wanted to promote the movie, sir. We didn't have the time to complete. We didn't get the censor also. The CG is not done. When I release a movie in Telugu, I wanted to do. It should look exactly like a Telugu movie. So we completely changed all the number plates and everything. That process didn't complete, and we have to get the censor from Central, sir, from Delhi. So I from Bombay. So that also got delayed. That's the reason why. విజయ్ Thank you, గారు, sir. ప్రాపర్ తెలుగు టైటిల్ తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో అనిపిస్తుంది కదా. Vanda Devulu. కాదు బూకి. Bookie is యా, ప్రాపర్ తెలుగు టైటిల్ తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో జనాకని. పూకి అనేది కూడా ఇస్ అ తమిళ్, ఇట్స్ అ స్లాంగ్ అండి. వెన్ యూ కాల్ సంబడి పూకి, ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు. సో దాన్ని, సో మీకు నాకు మన అయిపోయింది ఏం అనుకున్నాను తెలియట్లేదు, కానీ యంగ్స్టర్స్లో చాలా వాడుకో అయిన పదం అంట ఇది. ఓకే. Thank you, sir. I'll come and meet you soon. Thank you so much, sir. Ma'am, you please continue with your speech, ma'am. Thank you so much, ma'am. Thank you. లక్ష్మి గారు, లక్ష్మి గారు, స్పీచ్ ని కూడా క్వశ్చన్ అయిపోయింది. స్పీచ్ ని కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడు, సమాధానాన్ని కూడా ఆన్సర్ కూడా సెన్సార్ చేయొచ్చు అని ఇప్పుడే తెలిసింది. నేర్చుకున్నానండి బాబా. ఎక్కడి నుంచి మైక్ వస్తుందో, ఎక్కడ కెమెరాలు ఉంటున్నాయో ఈ మధ్య తెలియట్లేదు. ఏమండి, మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్, యూ డూ యూ.
నీకు ఏది సంతోషం అనిపిస్తే ఇద్దరు ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్. ఎక్కడో ఒక దగ్గర either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. But So it all depends on each person అండి. కొంతమంది they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, తప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యు ఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా? I was a big supporter of Thappad. That's where I stand. No man, no woman, you should have your own self-respect. So it's you do you. Ante. యా, అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటారు. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కాదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఎందుకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్ అండి. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. లక్ష్మి గారు, ఆ, ఎందుకు సార్, ఎందుకండి తెలుగు వాళ్ళు ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి, తెలుగు వాళ్ళకే ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు కొట్టుకునేదే అది. ఈ సినిమా పర్టికులర్గా ముంబైలో 2 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్కి అదే చీప్గా అనిపించింది ఉంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేను వచ్చాను అనుకో బ్యాండ్ మేళం. సో ఇట్ వాజ్ జస్ట్ ఈజియర్, ట్రూత్ బి టోల్డ్. యా, నేనే అడిగాను, ఒక్క రైటర్ ఇక్కడికి వస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నేను వచ్చి, అండ్ ఎస్పెషలీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి. లాస్ట్ మినిట్ అక్కడికి వచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరినీ. అంటే జనరల్గా ఇప్పుడు బొంబాయి వెళ్ళి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అన్నాను కదా, ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది, మలయాళం అమ్మాయి. సమాంత తమిళ అమ్మాయి, హిందీలో ఉంది. సో ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రవీనా టండన్ కూతురు డాడీ కూతురుగా చేస్తుంది. సో డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా, రవీనా టండన్ కూతురు డాడీ. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి, అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం. ఈ వుడ్డు ఆ వుడ్డు కాకుండా. గణేష్ గారు కాదండి, మీరు యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్. ఓన్లీ యాక్టర్ నా. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా, కథ ఎలా ఉందని అడగట్లా, ప్రొడ్యూసర్ అన్నాడా అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది. నేను విన్నాను ప్రొడ్యూసర్తో పాటు రెండు. కాదు, ఇన్నాళ్ళు చెక్లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్లు ఏమి ఇస్తామని. అలా కాదు, అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్లని. కాదండి, డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో, 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను, అందుకే వేరే సినిమాలు తీసేది కవర్ అవుతుందేమో అని. ఎస్ గణేష్ గారు, వాళ్ళని కూడా 2-3 క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. యా గణేష్ గారు, చెప్పండి. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాజ్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో డ్యూ టు ఈగో, మిస్అండర్స్టాండింగ్, సమ్ బ్రేకప్ విల్ బి హ్యాపెనింగ్. హౌ యు ఆర్ రెజెంబ్లింగ్ దిస్ టు ద ప్రెజెంట్ యూత్ ఇన్ దిస్ మూవీ? ఇప్పుడు చాలా అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు, మళ్ళీ చిన్న క్లాష్లో చిన్న ఈగోతో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్. దాంట్లో నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి, ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి, ఎలా బయట వెళ్తున్నారు కదా, అదే ఈ స్టోరీ సార్. బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్
మూవ్ ఆన్ చేసినదే ఈ స్టోరీ. And how Vijay Antony gar cameo is going to be represented on the screen. And he's a villain as per the showcasing some ఏదో తినల్ ట్రైనింగ్ తీసుకోవడం some అక్కడ అంటే some of my friend has seen in the Tamil. He has seen that she after the breakup she went to the some so I won't be reliving much. But how the Vijay తెలుగులో Antony- అలా కాదు సార్, తెలుగులో చేంజ్ ఉంది సార్, తమిళ్లో తెలుగు చేంజ్ ఉంది సార్. coming to you, I think, after the Margan, you have reached some your next standard of your films. Like so many offers have come to you, have as per my inside sources. So, is there any sequel for the Margan? Any sequel for Margan? Nothing planned as of now. But if Leo sir has a very good script, ఖచ్చితంగా చేసేసాం. Another thing, have you faced any nostalgic moments while shooting in this? While shooting in this, Any nostalgic youth moments or Yeah. any? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లక్ష్మీ మంచం. కానీ దాని తప్ప మార్గంలో కూడా నీళ్ళలోనే ఉన్నాను, ఈ ఫిల్మ్లో కూడా నీళ్ళలోనే ఉన్నాను. అది ఏ నీళ్ళు అనేది మీరు ఫిల్మ్ చూసే చెప్పాలి. Showcasing that in the poster is some anime kind of thing. Like as you said, Korean drama and చెప్పారు ఇందాక. So how anime is related in this? అనిమే ఇస్ అనిమే డైరెక్ట్గా రిలేటెడ్ కాదండి, అది వచ్చి ఒక స్మాల్ ఒక మాంటేజ్లో వచ్చి పోతుంది, కానీ క్యారీ సమ్ ఇంపార్టెన్స్. బట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అనిమే వల్ల ఈ కథ మారిపోతుందా అని ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందా, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతే. లక్ష్మి గారు, సో యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఈజ్ అంటే ఇది ఇలాగా రిలవెంట్గా ఉండడానికి, రెలవెన్స్ తీసుకోవడానికి ఇది మీరు ప్లే చేస్తున్న పార్ట్ అనుకోవచ్చా? I'm an actor. I always want to be relevant. చిన్న పెద్ద అని నేను ఎప్పుడు చూడలేదు మా. I only get surprised when I get questions like this. I've done movies where I've been in only one scene. I've done movies where I'm there throughout. నాకు క్యారెక్టర్ నచ్చాలి కానీ ఐఎమ్ నాట్, నేను ఎంతసేపు ఉన్నాను అని చూడను, వచ్చినంతసేపు బాగా చేశానా లేదా. ఓకే, అంటే సబ్జెక్ట్ వైజ్ ఇది ప్రాపర్గా ఒక జెన్జీ కనెక్ట్ ఫిల్మ్ కదా? నేను అంత అనుకోలేదండి. విజయ్ ఆంథనీ గారు ఫోన్ చేశారు, డేట్లు ఎప్పుడు అడిగారు, వెళ్ళిపోయాను అంతే. కథ మీద కూడా లేదు నాకు. బికాజ్ knowing the production house, knowing the kind of movies that they make, I know they will do right by me. By now, I know that much. So there has to be some trust somewhere, no? That's why. అజయ్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. Yeah. యాక్చువల్గా అంజలి గారు సపోజ్ టు యాక్ట్ ఇన్ ఈ ఫిల్మ్. అవును, ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అయ్యో, ఇట్స్ ఓకేనండి, Okay, ఫైన్, నో okay. ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మంచిగా బుకింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మార్గన్లో ఇట్స్ వెరీ ఇంటెన్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇందులో వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రతి ఒక్క కుర్రాడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అంటే పర్టికులర్గా ఈ క్యారెక్టరైజేషన్ని పికప్ చేసుకోవడానికి ఈజ్ దర్ ఎనీ సజెషన్స్ తీసుకున్నారా, ఆర్ ఎల్స్ ఓల్డ్ సినిమాస్ ఏమైనా చూసి పర్టికులర్గా ఏమైనా లేదండి, పికప్ నా చేసుకోవడం? లైఫే ఒక సజెషన్, నా లైఫే ఒక రెఫరెన్స్ పాయింట్ ఈ ఫిల్మ్కి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని వెన్ ఐ వాజ్ రీడింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ద స్క్రిప్ట్. అండ్ నేను మాత్రం కాదు, మీరు చెప్పేలాగా అన్ని కుర్రాలు కరెక్ట్ అన్న వర్డ్, ఇస్ ఇట్ అ బ్యాడ్ వర్డ్ సార్? ఓకే, సారీ, ఇట్ సౌండ్స్ వెరీ హార్ష్. కానీ ఎనీ పర్సన్, ఎనీ గర్ల్, ఎనీ బాయ్, ఎనీ వన్ హూ హ్యాస్ అ ఫ్రెండ్ హూస్ ఇన్ లవ్, ఎనీ పేరెంట్ హూ హ్యాస్ అ చైల్డ్ హూస్ ఇన్ లవ్, అండ్ ఇది ఈ ఫిల్మ్ని చూసి ఓవరు విల్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. ఎందుకంటే they'll be able to tell you, they'll also have this point that you have taken my film, whatever I'm seeing on screen is basically my life, so you have taken my film is the kind of a thought anyone will get after seeing this film. So that is how relatable this film was, even to me personally. ఓకే, డైరెక్టర్ గారు, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాయింట్ని త్రూ అవుట్ తీసుకెళ్ళడమో లేకపోతే మైండ్లో పెట్టుకోవడం లాంటిది జరుగుతుంది. సో బూకీ చూసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇస్ దర్ ఎనీ పర్టికులర్ థింగ్ దట్ దే టేక్ ఆఫ్? They will throw the egos, first of all. They won't keep the egos inside. They will blast it immediately. See, in this story, ఆ అమ్మాయి అబ్బాయి ఆ టైంలో బ్రేకప్ చేసిన టైంలో ఒక 5 minutes థింక్ చేసి ఆ సారీ చెప్తూనే అన్నీ ఓవరే, స్టోరీయే కాదు. బట్ ఆ సారీ, ఆ ఈగో ఉంది కదా, అదే ఈ స్టోరీ డ్రైవింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ. Danisha, how much you related to this character? You looking very tough on the screen.
నాకు ఇది టఫ్‌గా లేదు యాక్ట్ మీరు చేయడానికి. చాలా టఫ్ గర్ల్‌లా కనిపిస్తున్నారు స్క్రీన్‌లో. టఫ్‌గా అని ఓకే. దట్స్ మై క్యారెక్టర్. సో, యాక్చువల్లీ భయంకరంగా నాకు రిలేట్ అయింది ఈ క్యారెక్టర్. అవును. ఎందుకంటే అహా! లేదండి బావుందది. భయంకరంగానా ఎప్పుడైనా சொல்லணும்? చాలా, చాలా రిలేట్ అయింది. లేదండి భయంకరమే బావుంది. ఒక్కొక్క సీన్ నేను యాక్ట్ చేయేటప్పుడు ఇది నేను కూడా ఆ రోజు చే చేసిన అని నాకు అనిపించింది. సో, అలాగా నాకు రిలేట్ అయింది ఒక్కొక్క సీన్ కూడా. చాలా ప్రామిసింగ్‌గా ఉన్నారు ఆన్ స్క్రీన్. అంటే థాంక్ యూ. మీరు థాంక్ యూ. సోషల్ మీడియాని ఉన్న ఇన్‌ఫ్లూయెన్సే కారణమైందా ఈ ఆపర్చునిటీ? అవును. మా రీల్స్ చూసి విజయ్ ఆంటనీ సార్ నాకు కాంటాక్ట్ చేసి ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఆడిషన్‌కెళ్ళి ఆడిషన్ చేసి ఈ ఛాన్స్ నాకు దొరికింది. సార్ మీరు రీల్స్ ఎక్కువ చూస్తుంటారా సార్? సార్ నేను కాదు సార్, విజయ్ ఆంటనీ సార్. విజయ్ ఆంటనీ సార్ విజయ్ చూసి ఆంటనీ. విజయ్ ఆంటనీ పిలిచారు. సరే సజెస్ట్ చేస్తున్నారు ధనుష అవునవును. వచ్చి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకి మెయిన్ స్ట్రీమ్ సినిమాకొచ్చినప్పుడు చాలా మంది తేలిపోతుంటారు కదా! వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ధనుష్? అబౌట్ ధనుష. చాలా మందండి. పురీల అర్థం అవ్వట్లేదు. ఓహ్! యాక్చువల్ She has outperformed this role, Andy. No other person, as far as I know, would have been able to pull this off. And we searched for a lot of heroines in this film. Almost in a 30 40 30 to 40 30 to 40 goals. 30 to 40 people. This hunt went on for months altogether. That's one of the reasons why we weren't able to shoot the film as well. కానీ ధనుష లాగా ఒక పేర్, ధనుష లాగా ఒక ఆర్టిస్ట్, we were really fortunate to have, and I don't think anyone would have been able to do this role better than Dhanusha. ఈ క్యారెక్టర్‌కి చాలా ఛాలెంజెస్ ఉంది సార్. మీరు మూవీ చూసిన టైంలో మీకు తెలుసు ఎలా అమ్మాయి చేస్తుంది. సో లక్ష్మి గారు ఈ క్యారెక్టర్ అనేది ఒక లైటర్ వేగా అనిపిస్తుంది మేము ట్రైలర్ చూసినంత వరకు. హౌ మచ్ యూ ఎంజాయ్, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మాకు ఎలాంటి This Christmas, escape to a place untouched by the holiday rush. A group of strangers sets out, not to find danger, but the rarest Christmas miracle. But someone else found it first. And he's feeling very festive. Because deep in these waters, something long, strong, and very wrong is slithering into the holiday season. Witness the Christmas creature that doesn't wrap gifts, it wraps you. Get ready for lights, ornaments, and tree decorations like never before. This holiday, teamwork is the only thing stronger than fear. Because some Christmas stories don't warm your heart, they squeeze it. అనమాట అజయ్ గారికి తను వేసే క్వశ్చన్స్ అన్ని. సో అలా మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్స్ ఎప్పుడైనా మీరు కలిసారా? అండ్ వీళ్ళిద్దరిని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఎక్కువగా ఇబ్బంది పడిన మూమెంట్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నన్ను కలిసారు. అప్పుడు ఐఎమ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ యు మెట్. No. You just told me, ma'am, ఒక 10 minutes ముందు. No. Naughty Oh, fellow, I sorry. said. Sorry. Not irritating. Now you're irritating me. No, they were just too amazing. The first part of the question ఏంటి? మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరినైనా ఓ కలిసారా? యా ఎవ్రీడే తగులుతానే ఉంటారండి. అది దాటుకొని లైఫ్ లివ్ చేయడమే లైఫ్. ఇరిటేషన్ లేకుండా ఎలా? అప్పుడే మనకు గుర్తొస్తుంది నేను చేసే మెడిటేషన్, నేను నమ్ముకున్న దేవుళ్ళు. సో ఇట్స్ కాన్స్టెంట్ వెన్ ఆ ట్రిగర్స్ ఉంటానే ఉంటాయి కదా. అండ్ వెన్ యూర్ అవుట్ దేర్, మన ఇంట్లోనే మన లోపలే ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది. రోజుకి ఒక కొత్త ప్లేస్లో ఉండేదాన్ని నేను. ఎవ్రీ డే ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. సో you have to be willing to roll with the punches and the challenges. So irritation is there all the time. అజయ్ గారు. అజయ్. యా, ట్రైలర్ వాస్ టూ గుడ్, చాలా బాగుంది. అండ్ Thank you. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ అనే దానికి చాలా షిప్స్ అనేవి వచ్చినాయి, లైక్ రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, ఇలా ఫ్లటేషన్షిప్ అని. సో విచ్ షిప్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్? Ship is good for health. Gym membership.
ఫ్రెండ్షిప్ అండి యాక్చువల్గా. మీ పార్ట్నర్ని ఇఫ్ యూర్ ఏబుల్ టు మేక్ యువర్ ఫ్రెండ్ దట్స్ నథింగ్ మోర్ దట్ యూ కెన్ ఆస్క్ అవుట్ ఆఫ్ లైఫ్. హ్యావింగ్ అ ఫ్రెండ్ as a partner, having someone who you can share things with as a partner. Partner or friend should not be two different personalities. They should be in one person. And if you're fortunate to get that, that is more than enough in life. Nothing else is needed. ఆల్ ది బెస్ట్ బ్రో. చాలా లక్ష్మి గారు చెప్తాండా. సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ సో యూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా అప్పుడప్పుడు కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి రీసెంట్గా ఒక ఇష్యూ నడుస్తుంది, మీకు ఐడియా ఉంటుంది. బన్ ఇష్యూ, ఒక కోవా బన్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. కోవా బన్ వద్దులేరా. ఏంటో చెప్పు, కోవా బండ్లో ఏమైంది? సో మేడారం జాతరలో ఒక రోజువారీ వ్యాపారిని పట్టుకుని కొంచెం మీడియా పరంగా కొంచెం ఆయన్ని ఒక బ్యాట్ చేయటం, తర్వాత ఇదంతా జరిగింది. సో నాకు మీరు క్లారిటీ లేదు, నాకు ఫుల్గా తెలియకుండా ఐ విల్ నాట్. తెలియదు కాబట్టి ఇంకా యా, అడగకూడదు. ఓకే డన్. ఇంకేమైనా రెలవెంట్ క్వశ్చన్ అడగచ్చు కదా, పాల్కోవా గురించి కాకపోతే కోవా బన్ అనుకుంటా. నాకు తెలియదు అది, నాకు నాకు సారీ తెలిసేమనుకున్నాను మేడం. లేదు థ్యాంక్ యూ అస్సలు. మేడం. నాయన నేను నా రీల్స్ పెట్టడం వరకే తప్ప అసలు నేను టీవీ జోలికి కానీ మీడియా జోలికి కానీ యూట్యూబ్ జోలికి కానీ వెళ్ళట్లేదు. లక్ష్మి గారు, Yes. సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి లవ్ అనే పదం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ వరకు లవ్ డెఫినేషన్ ఏంటి? కొడితే బాగోదు కదా. వద్దులేండి. అదే ఫీలింగ్ నాకు ప్రస్తుతం రైట్ నౌ. ఓకే అండి. ఓవర్ రేటెడ్ లవ్ ఇస్ ద లక్ష్మి ఓన్లీ లవ్. ఐ టెల్ యూ, ద ప్యూరెస్ట్ లవ్ is only between a mother and child. The most honest, most real, I felt when I married my husband, I will give my life, nothing. I will give my life to my child. Right now, mutike addam anpistundi, with the husband. But it is just how we change as human beings, First, mana mummy, mana daddy anukuntamu. Then comes whoever else in your way. But for me, నాకు ఆ లవ్ అనేది నిజంగా ఓ మై గాడ్ అనిపించింది నా మేనకోడళ్ళు పుట్టినప్పుడు. అండ్ నా కూతురు పుట్టిన తర్వాత ఇంకా పడుల్ అంతే. అసలు తను నడిచే ప్రతి అడుగు ఆహా, ఇట్స్ లిటిల్ టూ మచ్ దట్ ఐ లవ్ హర్, బట్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ మీ. అండ్ మై డాగీస్, లోలా అండ్ నవాబ్. లక్ష్మి గారు, మీరు ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ అయితే చేశారు. అండ్ మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? మీ డ్రీమ్ జోనర్ ఏంటి? ఒక సండే రోజు తప్ప ప్రతిరోజు వర్క్ చేయాలని. అది ఏ క్యారెక్టర్ అనేది నాకు లేదు. ఐ మీన్ వెన్ ఐ సీ రియలీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు తాప్సీది సినిమా నేను చూడలేదు కానీ అస్సీ అని ఒకటి రిలీజ్ అవుతుంది 20th. ఆ ట్రైలర్ చూసే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్, మ్యాన్, వెన్ విల్ ఐ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. సో మోస్ట్ రీసెంట్లీ that's the movie that I felt I wish I did a film like this. I really want to do a strong courtroom drama. All the థ్యాంక్ best. యూ, థ్యాంక్ యూ అండి. Thank you. Yay. Thank you. Thank you.